గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి కొనసాగుతుంది. జూన్ 4న దేశంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతోందన్న ఉత్కంఠకు తెరదిగనుంది. ఈ క్రమంలో ఎన్డీఏ ఇండియా కూటములు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇండియా కూటమికి 300 సీట్లు, ఎన్డీఏ కూటమికి 200 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవన్న భారత్కు రానున్నారు. ఈ నెల 31న సిట్ విచారణ కోసం జర్మనీ నుంచి బెంగళూరుకి బయలుదేరనున్నారు. భారత్కు చేరుకోగానే ఎంపీ ప్రజ్వల్ రేవన్న అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఎంపీ ప్రజ్వల్ రేపు ఇండియాకు రానున్నారు. రాగానే సిట్ విచారణకు హాజరవుతానని వీడియో సందేశాన్ని విడుదల చేశారు. బెంగళూరు కోర్టులో ప్రజ్వల్ రేవన్న ముందస్తు బెయిల్ పిటిషన్ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న ఎట్టకేలకు రేపు భారత్కు రానున్నారు. ఇవాళ జర్మనీ నుంచి బయలుదేరి బెంగళూరుకు వస్తారు. భారత్కి రాగానే అరెస్టు చేస్తారన్న సమాచారంతో బెంగళూరు కోర్టులో ప్రజ్వల్ రేవన్న ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. రేవన్న పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. అయితే ఇప్పటికే ఈ కేసులో మే 31 ఉదయం 10 గంటలకు సిట్ అధికారుల ముందు హాజరవుతానంటూ ప్రజ్వల్ ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. కేసు విషయంలో తాను పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని స్పష్టం చేశారు. తనకు న్యాయ వ్యవస్థపైన, చట్టాలపైన నమ్మకం ఉందన్న ప్రజ్వల్ తనపై రాజకీయ కుట్రలో భాగంగా తప్పుడు కేసు పెట్టారంటూ ఆరోపించారు. ఏప్రిల్ 26న పోలింగ్ ముగిసినప్పుడు తనపై ఎలాంటి కేసు లేదన్నారు. తర్వాత 2-3 రోజులకు ఆరోపణలు వచ్చాయన్నారు ప్రజ్వల్. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా హసన్ నుంచి పోటీ చేసిన ప్రజ్వల్పై లైంగిక వేధింపులతో పాటు ఆయనకు సంబంధించిన కొన్ని అభ్యంతరకర వీడియోలు వెలుగులోకి వచ్చాయి. బాధిత మహిళలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఆయనపై ఫిర్యాదులు చేశారు. దీంతో కర్ణాటకలో ఆయనపై అత్యాచారం, కిడ్నాప్ కేసు నమోదైంది. ఏప్రిల్ 27న ప్రజ్వల్ దేశం విడిచి జర్మనీ వెళ్లిపోయారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి టూర్ ఖరారైంది. అమిత్ షా రేపు సాయంత్రం 6:15 తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రాత్రి తిరుమలలోని బగ్లమాత నిలయంలో బస చేస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతికి రానున్నారు. షా రేపు సాయంత్రం 6:15 తిరుచిరాపల్లి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి తిరుమలలోని వకలామాత నిలయంలో బస చేస్తారు. ఎల్లుండి ఉదయం శ్రీవారి సేవలో నిమగ్నమవుతారు. తిరుగు ప్రయాణంలో భాగంగా ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్తారు. కాగా ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు సాగుతున్నాయి. రాష్ట్రంలో ఈసారి భారీ ఎత్తున జరిగిన పోలింగ్ శాతాలు అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా కలిసి పోటీ చేశాయి. బీజేపీ అగ్రనేత అమిత్ షా రేపు రాష్ట్రానికి రాబోతున్నారు. ఇప్పటికే ఎన్నికల పోలింగ్కు ముందు ప్రచారం చేసి వెళ్లిన ఆయన ఫలితాలకు ముందు మరోసారి రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే లోక్సభ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా దేశవ్యాప్తంగా బిజీగా పర్యటించారు. ఇప్పుడు చివరి దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ జూన్ 1న జరగబోతోంది. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే పర్యటించిన ఆయన రేపు ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఏపీకి రానున్నారు. ఎన్నికల ప్రచారం ముగిశాక అమిత్ షా తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్నారు. కాగా టీడీపీ అగ్రనేత చంద్రబాబు, జనసేన అగ్రనేత పవన్ కళ్యాణ్ కూడా 31న భేటీ కానున్నారు. భారత్, చైనా సైన్యం సూడాన్లో సరదాగా ఆడిన ఓ ఆట వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఆటలో భారత్ విజయం సాధించింది. మన దేశ సైనికుల ప్రదర్శన ముందు డ్రాగన్ సైనికులు తేలిపోయారు. శాంతి పరిరక్షణలో భాగంగా సూడాన్ వెళ్లిన భారత్, చైనా సైనికులు స్నేహపూర్వకంగా టగ్ ఆఫ్ వార్ను ఆడారు. ఆటలో భారత సైన్యం తమ శక్తిని చాటింది. పట్టుదలతో కలిసికట్టుగా ఏదైనా సాధించగలమని నిరూపించింది. బృంద స్ఫూర్తిని, పోటీతత్వాన్ని ప్రదర్శించింది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది నిజమేనని భారత సైనిక వర్గాలు సైతం ధృవీకరించాయి. ఐక్యరాజ్య సమితి పీస్కీపింగ్ మిషన్లో భాగంగా భారత్కు చెందిన కొంతమంది సైనికులు సూడాన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న చైనా సైనికులతో స్నేహపూర్వకంగా టగ్ ఆఫ్ వార్ ఆటను నిర్వహించగా మన వాళ్ళు విజయం సాధించి తమ పోరాట పటిమను చాటారు.
2005 మార్చిలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ సూడాన్ను నెలకొల్పింది. సూడాన్ ప్రభుత్వం, సూడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్ మధ్య కుదిరిన సమగ్ర శాంతి ఒప్పందంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా అక్కడ మోహరించిన దళాలు మానవతా సహాయ కార్యక్రమాలు, మానవ హక్కుల పరిరక్షణ, ఆఫ్రికన్ యూనియన్ కార్యకలాపాలకు మద్దతుతో పాటు సామాన్యుల భద్రత కోసం పనిచేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత్కు చెందిన మేజర్ రాధికా సేన్ను యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఐరసా సెక్రటరీ గుటెర్రస్ ప్రదానం చేశారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో బాలికలు, మహిళల హక్కుల కోసం పాటుపడటంతో పాటు వారిని లైంగిక వేధింపుల నుంచి విముక్తి కల్పించారని గుటెర్రస్ కొనియాడారు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్లో భాగంగా ఆమె 2023లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కమాండర్గా 2023 మార్చి నుంచి ఏప్రిల్ 2024 వరకు విధులు నిర్వర్తించారు. ఈ అవార్డు తనకు ఎంతో ప్రత్యేకమని రాధికా సేన్ అన్నారు. కఠిన పరిస్థితుల్లో శాంతి కోసం పాటుపడుతున్న వారందరికీ ఈ అవార్డు తగిన గుర్తింపు ఇస్తుందని వ్యాఖ్యానించారు. తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో మెప్పిస్తుంది నివేదా పెతురాజ్. చివరిసారిగా దాస్ కా దమ్కి సినిమాలో కనబడి అలరించి హిట్ కొట్టింది ఈ భామ. ఇక సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటుంది నివేదా. మరోవైపు బ్యాడ్మింటన్ గేమ్లో అదరకొడుతూ కప్పులు గెలుస్తుంది. నివేదా పెతురాజ్కి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. వీడియోలో నివేదా పెతురాజ్ కారులో వెళ్తుంటే పోలీసులు చెకింగ్ కోసం ఆపారు. వెనుక డిక్కీ ఓపెన్ చేయమని అడగ్గా చేయను, ఎందుకు, కావాలంటే పేపర్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి చూసుకోండి అంటూ పోలీసులతో గొడవ పడింది. ఇదంతా రికార్డు చేస్తుంటే ఎందుకు రికార్డ్ చేస్తున్నారంటూ కెమెరాని తన చేత్తో మూసేసింది. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. అయితే నిజంగానే నివేదా పెతురాజ్ తన డిక్కీలో ఏమైనా తీసుకెళ్తుందా, పోలీసులకు చెకింగ్కి సహకరించడానికి ఎందుకు భయపడుతుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటే ఏదో సినిమా ప్రమోషన్ కోసం చేసినట్టుందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి నివేదా పెతురాజ్ని నిజంగానే పోలీసులు ఆపారా, లేక ఇదంతా ప్రమోషన్ స్టంటా తెలియాలంటే వేచి చూడాలి. అదంతా ఓకే మేడం, నేను పెళ్లి సెలక్షన్ కొట్టుకుపోతా ఉన్నాను. మా ఇంట్లో మా ప్రోటోకాల్ మాకు డిక్కీ ఓపెన్ చేస్తే మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. మీరు కూడా తెలుసు ఓపెన్ చెప్పేలా ప్లీజ్ ఓపెన్ చేయండి. డిక్కీ ఓపెన్ చేయమంటే అటు ఇటు చూస్తాను మేడం, ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది పరువుకి సంబంధించిన విషయం. చెప్పినా మీకు అర్థం కాదు. ఐ కాంట్ ఓపెన్ ద ట్రంక్ సార్. మేడం ప్లీజ్ డిక్కీ ఓపెన్ చేసి మా పని మేము చేసుకుంటాం. వై ఆర్ యూ రికార్డింగ్? వై ఆర్ యూ రికార్డింగ్? నార్త్లో తీవ్రమైన ఎండల ప్రభావంతో అంతే తీవ్రంగా నీటి కరువు ఏర్పడుతోంది. పలు రాష్ట్రాల్లో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. ఛత్తీస్గఢ్లోని మనేంద్రగఢ్, చిర్మిరి, భరత్పూర్లో తీవ్ర కొరత ఏర్పడింది. తాగునీటి కోసం కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగుల దగ్గరకు కాలినడకన వెళ్తున్నారు జనం. ఛత్తీస్గఢ్తో పాటు ఢిల్లీ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నారు అధికారులు. అయితే రోజు అర ట్యాంకర్ రావడంతో ప్రజలకు నీళ్లు సరిపోవడం లేదు. ఎండ వేడిమికి కూడా ఇళ్లలో నీళ్లు రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు ప్రజలు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. దీంతో కారు కడిగిన నీళ్లు వేస్ట్ చేసిన 2000 ఫైన్ వేస్తామని ఢిల్లీ జల బోర్డు ప్రకటించింది. పైపుతో వెహికల్స్ వాష్ చేసిన, ఇంటి ఆవరణాలకు సరఫరా చేసే నీటిని నిర్మాణ వాణిజ్య అవసరాలకు ఉపయోగించిన ఫైన్ కట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు డీజేబీ అధికారులకు మంత్రి అతీషి కీలక ఆదేశాలు జారీ చేశారు. నీటి వృధాను అరికట్టేందుకు 200 టీంలు నిరంతరం పర్యవేక్షిస్తాయని తెలిపారు. గురువారం ఉదయం 8 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందన్నారు. యమునా నది నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను హర్యానా గవర్నమెంట్ ఇవ్వట్లేదని, అందుకే నీటి ఎద్దడి ఏర్పడిందని మంత్రి ఆరోపించారు. గోదావరి తీరంలోని ఆధ్యాత్మిక కేంద్రం ధవళేశ్వరంలో పారిశుద్ధం పడకేసింది. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లో చెత్త కుప్పలుగా పేరిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు పేరుకుపోయిన చెత్తా చెదారం నుంచి వస్తున్న దుర్వాసన అధికార యంత్రాంగం స్పందించడం లేదు. దోమలు దండయాత్ర చేస్తున్నా పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవనం గ్రామీణ మండలంలోని ధవళేశ్వరం దాదాపు 70,000 జనాభా ఉన్న అతిపెద్ద పంచాయతీ.
చారిత్రక ఆధ్యాత్మిక కేంద్రమైన ధవళేశ్వరానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వివిధ పనులపై వస్తుంటారు. ఇంత జనాభా ఉన్న ఊరిలో గత కొన్నేళ్లుగా పారిశుద్ధం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా గోదావరి కాల్వల వెంట వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. మెండావారి వీధి, ఉడతావారి వీధి, కాటన్పేట, లక్ష్మీ జనార్దన్ నగర్, జాలారుపేట, పోలీస్ స్టేషన్ తదితర ప్రాంతాల్లో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. పాత గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున చెత్త దర్శనమిస్తోంది. మురుగు కాల్వల్లో చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వస్తుంది. కాలనీల్లోని ఖాళీ స్థలాల్లో స్థానికులు చెత్త వేయడంతో వాటిని తొలగించేవారు లేక పెద్ద ఎత్తున పేరుకుపోతుంది. ఇక వీధుల్లో వేస్తున్న చెత్తను తొలగించేవారే లేరు. పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఏ వీధిలో చూసినా గుట్టలుగా చెత్త దర్శనమిస్తుందని స్థానికులు వాపోతున్నారు. పంచాయతీ సిబ్బంది చెత్తను సేకరించినా దాన్ని తరలించేందుకు డంపింగ్ యార్డు లేకపోవడం తీవ్ర సమస్యగా మారింది. డంపింగ్ యార్డు స్థలం వివాదంలో ఉంది. దీంతో సేకరించిన చెత్తను జాతీయ రహదారి పక్కన తూర్పు డెల్టా కాల్వ గట్టున వేస్తున్నారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాల్వలు చెత్తతో నిండిపోతున్నాయి. పారిశుద్ధం అస్తవ్యస్తంగా మారడంతో జనం రోగాల బారిన పడుతున్నారు. లారీని తప్పించబోయి ఓ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామ శివారులో జరిగింది. ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన మార్నింగ్ స్టార్ ట్రావెల్ బస్సు రాత్రి హైదరాబాద్ నుంచి వైజాగ్ బయలుదేరింది. మార్గ మధ్యలో లారీని తప్పించబోయి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మార్నింగ్ స్టార్ మేనేజ్మెంట్ మరో బస్సులో ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చింది. తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందడి నెలకొంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటై జూన్ 2తో 10 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో రాష్ట్ర దశాబ్ది వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరిని ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానిస్తున్నామన్నారు కోదండరాం. హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో అధికారికంగా అవతర దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అనంతరం ట్యాంక్ బండ్పై ఘనంగా ఉత్సవాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా పేరుగాంచిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో పాటు రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై తెలంగాణ ఉద్యమకారులు ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు అందరూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగమేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో పాస్ చేయించడంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీది కీలక పాత్రని కొనియాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరిని ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆహ్వానిస్తున్నామని కోదండరాం అన్నారు. తెలంగాణ కోసం నేను చనిపోయినా అని చెప్పి ఆయన చనిపోయే ముందు ప్రకటన చేసి, అట్లా చాలామంది చనిపోయి వాళ్ళు తెలంగాణ ఈ ఆత్మహత్యలను ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిన అవసరాన్ని ఎత్తి చూపింది. ఒక త్యాగం, ఒక సాధన, ఒక ఉమ్మడి అవసరాల కోసం, ఒక ఉమ్మడి లక్ష్యం కోసం చనిపోవటం అనేది మామూలు విషయం కాదు. సొంత అవసరం ఏం లేదు అక్కడ, ఉమ్మడి అవసరాల కోసం ప్రాణత్యాగానికి పాల్పడింది. ఒక్కొక్క మరణము ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పింది. వరంగల్లో రాజ్ కుమార్ అనే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. మన దగ్గరికి జగన్మోహన్ రెడ్డి కూడా పర్యటనకు వస్తే ఇంకెక్కడి తెలంగాణ ఉద్యమం పోయినట్టే అని ఆ మాట అంతకుముందు చాలామంది యువకులు చెప్పిండ్రు. ఆ అబ్బాయి నిరసన తెలుపుతూ ఆత్మహత్య చేసుకున్నాక ఇక జగన్ను అడ్డుకోకపోతే వృధా అని చెప్పి మొత్తం వరంగల్ ఐక్యమై జగన్మోహన్ రెడ్డి వరంగల్కు రాకుండా ఆయన యాత్రను అడ్డుకోవటం కూడా మామూలుగా కాదు. మొత్తానికి ట్రైన్లోనే ఆపాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డది. ఆ స్థాయిలో ఒక నిరసన జరగటం కూడా మనందరికీ తెలుసు. అట్లాంటివి అనేకమైన ఘటనలు. యాదయ్య సిరిపురం యాదయ్య క్యాంపస్లో ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆయన మొత్తంగానే పోలీసుల యొక్క అక్కడ హింసను, దాడిని వాళ్ళు నిరసన తెలపటానికి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతి వ్యక్తి కూడా చనిపోయిన వ్యక్తి వెనకాల సమాజం పట్ల ఒక నిబద్ధత కనబడుతుంది. నేను అందరివి కాకపోయినా చాలామంది వ్యక్తిగత జీవితాలు కూడా చూసిన ఒక నిబద్ధతతో జీవించినటువంటి వారు. ఇది ఒక భాగం అయితే, రెండవ భాగం ఏంటంటే ఈ ఆత్మహత్యలు అనేవి చాలా విలువలను ఇలా ముందుకు తీసుకొచ్చినాయి. సమాజం కోసం,
ఒక్కరోజు కూడా చిన్న నష్టాన్ని కూడా భరించడానికి సిద్ధపడినటువంటి మనుషులను మనం చూస్తుంటాం, నాయకులను కూడా చూస్తూ ఉంటాం. అటువంటిది సమాజం కోసం వాళ్ళు నిలబడి తమ ప్రాణాలను వదిలేయటం అనేది మామూలు విషయం కాదు. అంత త్యాగనివృత్తి మనుషులు ఎట్లా సాధ్యమవుతుంది అనేది ఊహకందనటువంటి విషయమే. వాళ్ళు ఏమీ ఆలోచించలే, తెలంగాణ వస్తే నేను ఏమైతా, నాకేం పదవి వస్తుంది, నా ఆస్తి ఏమవుతుంది అని ఏది ఆలోచించలే. వాళ్ళు ఒక్కటే ఆలోచించారు, తెలంగాణ వస్తే అందరం బాగుపడతాం అని. తెలంగాణ కోసం ప్రపంచ కప్కు సర్వం సిద్ధమైంది. టీమిండియా ఆటగాళ్లందరూ అమెరికా చేరుకున్నారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడిన 2 జట్ల సభ్యులు మినహా మిగిలిన వారందరూ, కోచ్లు, సిబ్బంది అందరూ ముందుగానే అమెరికా చేరుకున్నారు. దీంతో వచ్చిన వారందరూ ప్రాక్టీస్ షురూ చేశారు. ఇక్కడ శీతల వాతావరణానికి అలవాటు పడే క్రమంలో ఆటగాళ్లందరూ మైదానంలో పరుగులు తీస్తున్నారు. టీమిండియా ఆడే 4 ప్రిలిమినరీ మ్యాచ్ల్లో 3 న్యూయార్క్లోనే జరగనున్నాయి. మన ఇండియా సమయం ప్రకారం ఉదయం 10:30 మ్యాచ్లు మొదలు కానున్నాయి. అయితే అమెరికాలో ఉదయం లేత ఎండ నుంచి చిరు ఎండ, మధ్యాహ్నం సాధారణ స్థాయిలో ఎండ ఉంటుంది. అంటే 25 నుంచి 27 డిగ్రీల వాతావరణం నడుస్తుంటుంది. మన ఇండియాలో తీవ్ర ఉక్కపోత 40 డిగ్రీల పైనే. ఎండలో మండే వాతావరణం ఇక్కడంతగా కనిపించదు. అందుకనే ఎక్కువసేపు ఎండలో తిరగకుండా 45 నిమిషాలు మాత్రమే ప్రాక్టీస్ సెషన్ కొనసాగిందని స్ట్రెంత్ కండిషనింగ్ కోచ్ సోహాయ్ దేశాయ్ తెలిపారు. ఎందుకంటే ఇండియా నుంచి సరాసరి వచ్చి ఇక్కడ తీవ్రంగా కసరత్తులు చేస్తే తల తిరిగి కింద పడిపోతారని చెప్పుకొచ్చాడు. ఇక్కడ గాలి, తేమ వాతావరణం మన భారతీయుల శరీరానికి అలవాటు కావడానికి 2-3 రోజుల సమయం పడుతుందని అన్నాడు. అప్పుడు బాడీలోని రెసిప్టర్స్ పవర్ ఈ వాతావరణానికి తనను తానుగా అడ్జస్ట్ చేసుకుంటుందని తెలిపాడు. ఇక రేపటి నుంచి రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటుందని తెలిపాడు. ఇక న్యూయార్క్లో మ్యాచ్ ఆడేందుకు మన ఆటగాళ్లందరూ ఆసక్తిగా ఉన్నారు. గతంలో ఒకసారి ఇండియా వెస్టిండీస్ సిరీస్ ఇక్కడ అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. జూన్ 5న ఐర్లాండ్తో జరిగే మ్యాచ్ ద్వారా T20 ప్రపంచ కప్ సమరాన్ని టీమిండియా ప్రారంభించనుంది. దీనికోసం యావత్ భారతదేశం, అమెరికాలోని ప్రవాస భారతీయులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.